యోహాను సువార్త 3వ అధ్యాయంలోనండి యేసుక్రీస్తుని ఒక మతబోధకుడు కలుసుకున్నాడు రాత్రి. అతని పేరు నికోదేము. ఇశ్రాయేలీయులకు బోధకుడు, అధికారి. ఇశ్రాయేలీయులకు అధికారిగా ఉండటం, బోధకుడుగా ఉండటం చిన్న విషయం కాదు. అతను ఎన్నో విషయాలు సాధిస్తే తప్ప, జయిస్తే తప్ప ప్రజలు అతన్ని ఇష్టపడరు, ఎన్నుకోరు, నాయకుడిగా చేయరు. మరింత పెద్ద బోధకుడైన నికోదేము ఒక రాత్రి వేళ యేసుక్రీస్తుని కలుసుకోవటానికి వచ్చాడు. ఎందుకో తెలుసా అండి? నికోదేము బోధించిన, ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడైన, అధికారి అయిన అతని జీవితంలో ఒక లోటు ఉంది. ఏంటంటే, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలంటే, ఒక వ్యక్తి పరలోకం చేరాలంటే ఏం చేయాలి? మీకు విషయం తెలుసా అండి? ఈ లోకం మానవుడికి కొంతకాలమే జీవించడానికి వచ్చామండి. మనం ఎవరమైనా శాశ్వతమైన జీవితం ఒకటి ఉందని మనము గ్రహించి తీరాలి, ఒప్పుకొని తీరాలి. నికోదేములో ఒక లోటు వెలితి, నా మరణానంతరం నా జీవితం ఏంటి అది తెలుసుకోవాలనే తపన అతనిలో ఆరంభమైంది. ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు అతని గ్రంథం అతనికి చెప్పలేదు. అతని బోధిస్తున్న అతని ధర్మశాస్త్రం అతనికి చెప్పలేదు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అతని సమస్యకు పరిష్కారం దొరికింది. మనము బోధకులమైన, అధికారులమైన, జ్ఞానవంతులమైన యేసుక్రీస్తు లేని లోటు ఎప్పటికీ తీరని లోటు. అది అలా ఉండవలసిందే. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం అనేది కేవలం యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ రోజు రాత్రి నికోదేము ప్రభువుని కలుసుకొని క్రొత్త జన్మను గూర్చి వినినప్పుడు, అరణ్యములో మోషే ఎత్తడి సర్పమని ఎత్తినప్పుడు విషపు కాటు తిన్నవాడు ఎలాగైతే సర్పం వైపు చూశాడో, చూసినప్పుడు బ్రతికాడో, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మానవ కోటికి యేసుక్రీస్తే నిజమైన పరలోకానికి మార్గదర్శి అని ఆ రోజు నికోదేము తెలుసుకోగలిగాడు. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, మనకు మతం ముఖ్యం కాదు, గ్రంథాలు ముఖ్యం కాదు, వేదాంతాలు ముఖ్యం కాదు. మనకు నిత్య జీవమే ముఖ్యం. ఆ నిత్య జీవాన్ని గురించి తెలియజేసిన వాడు, మార్గంగా వచ్చిన వాడు, ఆ మార్గాన్ని గురించి బోధించిన వాడు, ఆ జీవితాన్ని కూర్చుని విలువలు నేర్పించిన వాడు యేసుక్రీస్తు. నాయందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందును అని చెప్పిన యేసు మాటలు విన్నవానికి నిత్య జీవం దొరుకుతుంది, పరలోక భాగ్యం దొరుకుతుంది. అతి కృప దేవుడి వాక్యమైన మీకు దయచేయను గాక. ఆమేన్.